హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. వాటికి ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎవరైతే నేను గతంలో ప్రిడిక్ట్ చేసి ఒక వీడియో చేశాను, ఓకే, 10 days బిఫోర్, అంటే ఉద్యమం స్టార్ట్ కాకుండా ముందుగా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అది ఏంటి అంటే 230 మార్కులని చెప్పడం జరిగింది. 23వ తేదీ 230 మార్కులని చెప్పడం జరిగింది. ఈరోజు అదే నిజమయ్యేటటువంటి అవకాశం అన్నమాట చాలా వరకు ఉంది. ఆ 230 నుంచి 220 మధ్యలో చాలా వరకు యాస్పిరెంట్స్ ఉంటారు. సెలెక్ట్ అయ్యేటటువంటి వారు కూడా వాళ్ళే అవుతారు. అఫ్కోర్స్ సెలెక్ట్ అయినా సరే ఉద్యోగం అనేది కాంట్రాక్ట్ బేస్లో చేసుకోవచ్చు, లేకపోతే ఆ యొక్క ఉద్యోగాలు అనేవి భర్తీ చేయకపోవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఇప్పటికే మనకి రిట్ పిటిషన్స్, అదేవిధంగా మనకి ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. చాలా వరకు ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగెనెస్ట్గా ఈ యొక్క నోటిఫికేషన్ కూడా ఉంది. కాబట్టి ఈ రోస్టర్ విధానం కూడా అదే విధంగా ఉంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా మనకి జీవో 77 ఆధారంగా నిన్న మనకి మళ్ళీ ఒక ఆధారం చేసుకుని ఒక రోస్టర్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. అదేం రోస్టర్ అంటే ఇది యాక్చువల్గా అందులో చూసుకున్నట్లయితే 64 మిస్టేక్స్ అనేవి ఉండడం జరిగింది. దాని గురించి కూడా మళ్ళీ మనం ఇక పిటిషన్స్ వేసేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది. ఇందులో ఎటువంటి తేడా కూడా ఎటువంటి సందేహం కూడా లేదు. ఓకే, అందుకే ఈ యొక్క నోటిఫికేషన్ని ఆగిపోయే దీపం లాంటిది అని చెప్పేసి కూడా మన యాస్పిరెంట్స్ చాలా వరకు కూడా అనడం అనేది జరుగుతుంది. చాలామందికి అడగడం జరిగింది ఏంటంటే, సీనియర్ యాస్పిరెంట్స్ అనేవారు ఎవరూ సరిగ్గా రాయలేదు, ఉద్యమ బాటలో ఉండేవాళ్ళు. అదేవిధంగా ఎవరైతే మిడిల్ ఈ 3-4 years నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉద్యమంలో భాగంగా అయ్యారని చెప్పేసి, మరికొంతమంది అన్క్వాలిఫైడ్ పర్సన్స్ మెయిన్స్కి ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు కూడా వచ్చి చేశారని చెప్పేసి రకరకాల పోకడలు అనేవి ఉన్నాయి. కాదండి, అందరూ క్వాలిఫై అయినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళే అక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. మీరందరూ కూడా చూడడం అక్కడ అందరూ కూడా చూశారు. గత 3 రోజుల నుంచి కూడా రచ్చ అనేది అదే జరిగింది. అయితే మనకి ఇక్కడ పాయింట్కి వచ్చేద్దాం. ఏంటి అని అంటే, మనం చెప్పింది కరెక్ట్ అయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ అవుతుంది కూడా. 230 అనేది ఎగ్జామ్ జరిగింది కదా, వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా వస్తుంది. రిజల్ట్ ఐ థింక్ ఎక్స్పెక్టెడ్ అన్న 3rd అనుకుంటున్నాను, March 3rd. ఇక్కడ వచ్చినా సరే వాటి యొక్క రిజల్ట్ మాత్రమే వస్తుంది. బట్ ఈ ప్రక్రియ అనేది ఆగిపోతుంది. అది పక్కా 100%, 100,000% నేను చెప్తున్నా. ఎందుకు అనంటే, ఇక్కడ ఎటువంటి వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు, అందరికీ తెలిసిన విషయమే. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఎవరైతే అప్లై చేయలేదో, నోటిఫికేషన్ కూడా ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళైనా సరే ఈ యొక్క వీటి మీద, ఈ నోటిఫికేషన్ మీద కేసు వేసేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. కేసులు మళ్ళీ కూడా పడేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే, ఈ జీవో నంబర్ 77 ప్రకారం కూడా ఎటువంటి రోస్టర్లో చూసుకున్నట్లయితే ఒక్క విధానం కూడా కరెక్ట్గా లేదు. ఒక్క పాయింట్లో కూడా ఒక్కొక్క పాయింట్ బీసీఏసీ, బీఈడి అలా ఏవైతే ఉంటాయో అవే కాకుండా ఎస్సీ ఎస్టీ మనకి ఎవరైతే ఇక ఈ వెర్టికల్ అండ్ హారిజెంటల్ చూసుకున్నట్లయితే పిహెచ్ కేటగిరీ కానీ, మహిళా కేటగిరీ, ఇలా ఈ ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ ఎలా చూసుకున్నట్లయితే ఇటువంటి వాటిని సరిగా సమన్వయం చేయకుండా ఉండేటటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ అనేది దీనికి ఇది క్లోజ్ అయిపోతుందని చెప్పేసి మ్యాక్సిమం అనుకోవడం కాదు. గతంలో చూసాం 1998లో జరిగినటువంటి గ్రూప్ ఈ డిఎస్సి కానీ, 2008 డిఎస్సి కానీ, ఇవన్నీ కూడా వచ్చేసరికి ఒక 20 years కూడా గడిచేటువంటి 20-30 years కూడా గడిచేటటువంటి
సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు ఉద్యోగాలు ఈ మధ్యన రావడం జరిగింది. అటువంటి ప్రమాదం అనేది ఉంది. కాబట్టి ఇటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇది. ఎవరు కూడా ఎక్కువ మార్కులు వచ్చాయి అని సంబరపడిన అవసరం లేదు. ఎవరు కూడా సరిగా రాయలేదు ఓకే అనేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎటువంటి డీలా పడిన అవసరం లేదు. మీరు ఇప్పుడు నుంచి చేయాల్సినటువంటి ఏమైనా ఉందనంటే, ఎవరైతే ఇప్పుడు ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారో వారికి సహకరించడం. నెక్స్ట్ ఇంకొకటి, ఎవరైతే ఈ యొక్క పిటిషనర్స్ ఉంటారో వారికి కూడా సహకరించడం అనేది మన వంతుగా మనం పార్టిసిపేషన్ అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్స్ ఎవరైనా ప్రైవేట్ జాబులు చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మళ్ళీ ఇదే రీనోటిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నారు. ఓకే, కాబట్టి అందరూ కూడా ఈ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేయరు. జరిగిపోయింది ఎగ్జామ్. కాబట్టి ఎగ్జామ్ను మనకి క్యాన్సిల్ చేయరు. దీనికి రిజల్ట్ అనేది ఇచ్చి పడేస్తారు. ఇది అలా జస్ట్ మాక్ టెస్ట్లా ఉండిపోతుంది అంతే. కాబట్టి మాక్ టెస్ట్ అయినా సరే మనం ప్రిడిక్ట్ చేసింది ఎప్పుడు ఏ పేపర్ ఎలా వస్తుంది అనేది కూడా తెలియదు. కాబట్టి ఏదైతే ఈ ప్రాథమిక అంశాల నుంచి కూడా మనం చదువుకోవాలి. ఈ కరెంట్ రిలేటెడ్ అంశాలు కూడా చదువుకోవాలి. ప్రిలిమ్స్లో మనం చూసాం, కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చాలా వరకు ఎక్కువగా రావడం జరిగింది. అదే కూడా అంతేకాకుండా చాలా లెందీ క్వశ్చన్ పేపర్లు కూడా మనకి రావడం జరిగింది. ఎయిదర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆల్సో రెండింటికి కూడా ఈ లెందీ పేపర్లు కూడా రావడం జరిగింది. ఇందులో అయితే మనకి లెందీ పేపర్ అనేది నిన్న మెయిన్స్కి వచ్చేసరికి లెందీ పేపర్ అయితే కాదు. ఏది కూడా అంత సులభమైనటువంటి పేపర్ అని అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఎక్కువ మార్కులు వచ్చినా మళ్ళీ అక్కడ కూడా కొద్ది కాంట్రవర్సీ ఉంది. దెన్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మొత్తం మీద చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే మాత్రం ఎక్కువగా ఉంది. ఎక్కువగా అంటే 100కి 1000% అనేది ఉంది. ఎందుకు చెప్తున్నానంటే పరిణామాలు అలా ఉన్నాయి. ఓకే, ఈ పరిణామాలు అంటే ఏం చేస్తామండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే రోస్టర్ అనేది ప్రిపేర్ అవుతుంది కదా. అటువంటి రోస్టర్లో ఒక అభ్యర్థికి తనకు తగినటువంటి ఉద్యోగం చేసుకోవడానికి అర్హత లేదు అని ముందే చెప్పడం జరిగింది. ఓకే, ఏ విధంగా? ఈ క్యాస్ట్ ఫలానా క్యాస్ట్ అభ్యర్థికి ఈ జోన్లో ఈ యొక్క రిజర్వేషన్ వీరికి ఈ యొక్క డిప్యూటీ తహసీల్దార్ కానీ లేకపోతే సబ్ రిజిస్ట్రార్ కానీ ఓకే అని రిమైనింగ్ ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు ఇవి లేవు అనేటటువంటి అంశం అనేది వారికి ముందే తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ లేనట్లయితే వారు ఇనెలిజిబుల్ అయితే ఓకే, అటువంటి కూడా చాలా సందర్భాలు ఉన్నాయి రాష్ట్రంలో. సో అటువంటి వారు కూడా నాట్ ఓన్లీ ఒక కేటగిరీ కాదు, ఏదైనా కేటగిరీలోనైనా సరే ఇక ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు చేస్తున్న వారు, నాన్ గెజిటెడ్ పోస్టులు చేస్తున్న వారు కూడా చాలామంది ఈ నోటిఫికేషన్ మీదే మళ్ళీ కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉంటుంది. కాబట్టి నేను అంటే నాకున్నటువంటి నాలెడ్జ్తో కొంత మీకు వివరించడం అనేది జరిగింది. అయితే ఈ పేపర్ ప్రిడిక్షన్స్ అవన్నీ కూడా మనం గతంలో ఏదైతే చెప్పామో దాన్ని బట్టే జరిగింది. ఎందుకంటే బాగా హార్డ్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి అయినా సరే కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకుంటూ చదివే వాళ్ళకి చాలా వరకు ఆ విధంగా ఇచ్చున్నట్లయితే స్కోరింగ్ అనేది చేసుండేవాళ్ళు తప్పది. ఎందుకంటే చదివే వాళ్ళకి కూడా అటువంటి స్కోరింగ్ అనేది వచ్చి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు లేదా అదృష్టవశాత్తు ఇంత ఈజీగా పేపర్ అనేది వచ్చింది. కానీ అంత ఈజీగా రాకూడదు. పూర్తిగా చదివే వాళ్ళు నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా చదివే వాళ్ళు అని అంటే ఎక్కువగా టైం అనేది ఎక్కడ కేటాయిస్తారు? ఈ లాంగ్లో ఇంత లెందీగా నేను వెళ్ళినట్లయితే నాకు ఉద్యోగం కన్ఫర్మ్ అని చెప్పేసి అంత లెందీగా వెళ్ళి వారి యొక్క టైంను మొత్తంను కూడా అక్కడే ప్రొజెక్ట్ చేసి ఉన్నారు. కాబట్టి ఆ టైంను ఆ ప్రొజెక్ట్ చేస్తారు. దాన్ని కూడా బిట్టిగా అడిగేటువంటి అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి తరువుగా కొన్ని మోడల్ పేపర్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి వారికి ఆటోమేటిక్గా తెలిసిపోయింది. తెలుస్తుంది ఏమని
ఇంత మార్కులు ఉన్నట్లయితే మేము ఈ విధంగా సక్సెస్ అవ్వగలము అనేటటువంటి ధోరణితో కూడా సీనియర్ అభ్యర్థులు చాలా వరకు ఉన్నారు. అటువంటి వారికి కూడా కొద్దిగా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి నెలకొంది. ఓకే, ఏదేమైనా సరే హోప్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఎవరైతే ఈ ఉద్యమాలు వీటికి వెళ్తున్నారో వాటిలో కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లయితే మీరు దగ్గరలో ఏదైనా అవైలబుల్ ఉంటే వెళ్ళండి, నో ప్రాబ్లం. మనకి ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా ఈ లైవ్ వాయిస్ ఉంటుంది. ఐ మీన్ మనకి వాయిస్ చాట్ అనేది ఉంటుంది కదా, అందులో కూడా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి వారు చెప్పే విధంగా కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా పాటించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.